వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా ఉండదా ఈ సందేహం అయితే క్లియర్. ఎందుకు అంటే తాజాగా కొంతమంది నాయకులు చేస్తున్నటువంటి కామెంట్లు కానీ, అట్లాగే ఇవాళ సచివాలయ సిబ్బందితో ఒక్క రోజులోనే ఇప్పించవచ్చు, పొద్దు నుండి రాత్రిలోపు ఇప్పిస్తాం, ఏమన్నా అవసరమైతే సహాయం తీసుకోమన్నా వాలంటీర్దని స్వయంగా చంద్రబాబు గారు ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక వాలంటీర్ వ్యవస్థని ఉండనిస్తారా లేదా? ఉట్టి పెన్షన్ల కోసం వాలంటీర్ వ్యవస్థ కాదు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా సచివాలయానికి ప్రజలకి అనుసంధానమైంది. అలాగే సచివాలయ వ్యవస్థ అన్నటువంటిది డబ్బులు పంచిపెట్టడానికి కాదు, అక్కడ మనకు కావాల్సినటువంటి సర్టిఫికెట్లు, ఎంఆర్ఓ ఆఫీసులు, మున్సిపాలిటీ ఆఫీసులు, కార్పొరేషన్ ఆఫీసులు, వీటన్నిటిలో జరిగే పని మన ఇళ్ల దగ్గర ఉన్నటువంటి సచివాలయాల్లో అవుతుంది. ఆ పనిని మనం బ్రోకర్ల ద్వారా కాకుండా వాలంటీర్ ద్వారా పని మన ఇంటి దగ్గరకు వచ్చి చేరుతుంది. ఇది ఆ ఉద్దేశం. జగన్ని ద్వేషించవచ్చు, జగన్ని దూషించవచ్చు, లేకపోతే జగన్ని అసలు పనికిరాడనొచ్చు, ఆయన పరిపాలన వద్దనొచ్చు, రాక్షసుడు అనొచ్చు, ఏమైనా అనుకోవచ్చు. బట్ ఈ వ్యవస్థ అన్నది మాత్రం జనానికి చాలా ముఖ్యమైనటువంటి, వాలంటీర్ కావచ్చు, సచివాలయ వ్యవస్థ కావచ్చు, ఈ రెండు అనుసంధానం. పేరు మార్చుకోవచ్చు, లేకపోతే మరొకటి చేయొచ్చు, బట్ అది ఆపితే తాత్కాలికంగా బాగానే ఉంటుంది, లాంగ్ రన్లో గుర్తుకొస్తుంది. అలా గుర్తుకు రాని సేవలు అందిస్తే నో డౌట్ ఇవాళ పెన్షన్లు టైంకి అందించారు కాబట్టి అందరికీ సంతోషం, వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి లేకపోయినా పని జరుగుతుందని. టోటల్ వ్యవస్థ కూడా అలా చేసుకురాగలిగితే నో ప్రాబ్లం. అప్పుడు ఈ వ్యవస్థ గురించి ఎవరు మాట్లాడుకోరేక.